रणे जित्वा दैत्यानपहृतशिरस्त्रैः कवचिभिर्निवृत्तैश्चण्डांस त्रिपुरहरनिर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरसकलाः विलीयन्तामातस्तव वदनताम्बूलकबलाः। 33వ అధ్యాయం. నరసింహరాయల ఆతిథ్యం. కాళీమాత. శ్రీపాదులకు 12 ఏళ్ళు. పుత్తడి బొమ్మ రమణి. మమ్మల్ని శ్రీపాదులు పీఠికాపురం పోయి రమ్మని ఆదేశించారు. మేము కృష్ణ ఈవలు ఒడ్డు చేరి ఆ రోజున ఒక బండమీద శ్రీచరణుల పాదముద్రలను చూసి ఎంతగానో ఆనందం, ఆశ్చర్యం చెందాం. వారు సూర్య నమస్కారాలు ఆ బండమీద నిల్చొని చేసేవారట. మేము వెళుతూ ఉండగా పంచదేవ్ పహాడ్లో ఒక జొన్నచేను యజమాని సాదరంగా మమ్మల్ని పిలిచి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత తన అనుభవాలను మాతో పంచుకున్నారు. నా పేరు నరసింహరాయుడు. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవటంతో మేనమామ నన్ను పెంచారు. మా మేనత్త గయ్యాలి, దురాశ ఎక్కువ. వారి కూతురు రమణి, పేరుకు తగ్గట్టుగా అందము, సౌశీల్యము మేళవించి ఉన్న పుత్తడి బొమ్మ. రమణి తన దగ్గర ఉన్న ఒక కృష్ణ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేది. రమణికి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. కాని మా రమణికి నన్ను చేసుకోవాలని ఉండేది. నాకు పని ఎక్కువ, ఆహారం తక్కువ అవటం వల్ల అసలే దుర్బలుడిని, ఇంకా బలహీనంగాను పిరికివాడిగాను తయారయ్యాను. కుహనా సాధువు రాక. ఒకసారి మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చాడు. అతడు మా మేనత్తను మాయమాటలతో లోబరుచుకొని కాళీమాతకు పూజ చేయాలని, దానివల్ల పెద్ద నిధి దొరుకుతుందని చెప్పాడు. రమణి ఎంత మొత్తుకుంటున్నా వినకుండా మొదటి పనిగా మా రమణి పూజ చేసే కృష్ణ విగ్రహాన్ని పారేశాడు. రోజూ కోళ్లు బలివ్వటం, వాటి రక్తంతోనూ ఇంకా కొన్ని విచిత్ర శ్మశాన పరికరాలతోనూ పూజగది అంతా నానా భీభత్సంగా ఉండేది. రమణిలో కాళీమాత ప్రవేశించిందని చెప్పి ఆమెకు అన్నం బదులు రక్తం తాగడానికి ఇస్తూ ఉండేవాడు. ఇల్లంతా శ్మశానంలా ఉండేది. ఆ సాధువుకి వశీకరణం కూడా తెలుసు. రమణి మీద వశీకరణ ప్రయోగం చేసి దుష్ట సంకల్పంతో ఒక అర్ధరాత్రి మా రమణిని సమీపించాడు. మా రమణి బిగ్గరగా అరిచి ఇనుప వస్తువుతో అతని తలమీద కొట్టింది. తన వశీకరణం ఎలా విఫలమైందో వాడికి తెలియలేదు. దత్తుల కరుణ. మర్నాడు పొద్దున ఒక బ్రాహ్మణ బిచ్చగాడు మా ఇంటికి వచ్చాడు. అప్పటి మా మనస్థితులను బట్టి ఒకరు మా ఇంట్లో భూతప్రేతాలే ఉన్నాయని, కేవలం దరిద్రమే ఉన్నదని, అస్తవ్యస్త పరిస్థితులే ఉన్నాయని, కావాలంటే అవి తీసుకుని వెళ్ళు నాయనా అని చెప్పాం. ఆయన అన్నింటికీ సరే అన్నారు. నేను నా వెండి తాయెత్తి ఇచ్చాను. ఆ దొంగ సాధువు కపాలం భిక్షగా తీసుకుని పొమ్మని ఎగతాళి చేశాడు. ఇంతలో మా ఇంట్లో కళ్ళు జిగేలనేటట్లు ఒక దివ్య ప్రకాశం కనిపించింది. ఒక కిరణం రమణిలో, ఒకటి నాలో ప్రవేశించింది. రమణి స్వస్థురాలేంది. నేను బలశాలిని, ధైర్యవంతుణ్ణి అయ్యాను. మా అత్తకు పక్షవాతం వచ్చింది. మాంత్రికుడి నోటిలో నుండి రక్తధారలు పడి వాడి శక్తులన్నీ హరించుకుపోయాయి. తరువాత ఆ దివ్య ప్రకాశం మానవ రూపం ధరించింది. ఆ దివ్య భవ్య స్వరూపం ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీపాద శ్రీవల్లభుల వారిదే. నిజానికి కాళీమాత ధ్వంసం చేసేది సాధకునిలో ఉన్న కామం, క్రోధం మొదలైన దుష్టశక్తులను మాత్రమే. ఆమె కోళ్ళు, మేకలు కోరదు. ప్రాణమయ జగత్తులో ఉన్న రాక్షస శక్తులు కాళికారూపం ధరించి మేము ఫలానా దేవతలమని అసత్యాలు చెప్పుతూ క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తూ బలులు కోరుతాయి. ఈ ప్రేతాత్మలు ఆయా దేవతారూపాలను ధరించగలుగుతాయే కాని ఆ దేవతాశక్తులు మాత్రం వాటికి ఉండవు అని శ్రీపాదులు మాకు వివరించి చెప్పారు. తరువాత ప్రభువులు మా మేనత్తను అనుగ్రహించి ఆమెను స్వస్థురాలిని చేశారు. స్వయంగా వారే దగ్గరుండి రమణితో నా వివాహం జరిపించారు. అప్పుడు వారి వయసు 12 సంవత్సరాలు అని చెప్పి ఆ రోజు వారు మాకు ఇచ్చిన అక్షతలు ఇవే అంటూ కొన్ని అక్షతలు చూపించి, కాలాంతరంలో ధర్మగుప్తులు, శంకరభట్టు వస్తారని వారికి ఇవ్వమని శ్రీపాదులు తనను ఆదేశించారు అని చెప్పి
మాకు కొన్ని అక్షతలు ఇచ్చారు. ఆహా! శ్రీవల్లభులు ఎంతటి లీలామయ అవతార స్వరూపులు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే స్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం.